హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ప్రెజెంట్ అయితే రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ బయట అయితే ఉన్నాము. మన బ్యాక్గ్రౌండ్లో రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ అయితే ఉంది. ఈ రోజు మన ఆంధ్ర పల్లె వెలుగు బస్ సిరీస్లో మనం రాజమహేంద్రవరం రాజమండ్రి నుంచి రాజోల వరకు అయితే జర్నీ చేస్తాము. ఒక పని నుండి రాజోలు అయితే వెళ్తున్నాను, దానివల్ల ఈ జర్నీ అయితే చేస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఆల్రెడీ చేసిన జర్నీ కాబట్టి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా అయితే ఉండొచ్చు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కదా, మొత్తం వరి పొలాలు, ఇంకా బ్యూటీ ఎక్కువ ఉంటుంది. బస్ స్టాండ్లోకి వెళ్దాము. బస్ స్టాండ్లోకి వెళ్ళిన తర్వాత టైమింగ్స్ అవి చూద్దాము, చూసి మన జర్నీ అయితే స్టార్ట్ చేద్దాము. రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. ఎన్నో జర్నీలు అయితే చేసాము. నాకు తెలిసి మ్యాక్సిమం ఇంకా 2-3 జర్నీస్ అయితే రావచ్చు ఈ కోనసీమ ఈస్ట్ గోదావరి జిల్లాలో. ఇంకా తర్వాత వేరే సైడ్ అయితే వెళ్ళిపోతాము. ఇటు సైడ్ చూసుకుంటే కొన్ని బస్ సర్వీసెస్ టైమింగ్స్ అయితే ఉన్నాయి. మనకు కావాల్సిన రాజోలు టైమింగ్స్ అయితే ఏం లేవు ఇటు సైడు. ఇక్కడ ఉన్నాయన్నమాట బస్ టైమింగ్స్. కొట్టిపల్లి, కాకినాడ, రామచంద్రాపురం, సీతానగరం, రావులపాలెం, రాజోలు ఒక టైము 6:42 అయితే అవుతుంది. 6:50 బస్ అయితే రెడీగా ఉండొచ్చు మన కోసం. వెళ్దాం ప్లాట్ఫామ్ నెంబర్ 19కి. టైం 7 అయింది. 7కి రాజమహేంద్రవరం ప్లాట్ఫామ్ నెంబర్ 19 ముందు నుంచి మన రాజోల బస్ అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడే పక్కన అమలాపురం బస్ అయితే వెళ్ళిపోయింది. కాకినాడ రాజమండ్రి ఎక్స్ప్రెస్ బస్ కోసం ఒక్క పర్సన్ కూడా లేరు. రాజమహేంద్రవరం కాకినాడ పల్లె వెలుగు ఇందాక చూసిన ఎక్స్ప్రెస్, ఈ బస్సులో ఒక పర్సన్ అయితే ఉన్నారు. చాలా ఖాళీగా ఉంది రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్. ఫ్రంట్ వెళ్తుంది అమలాపురం బస్సు, దాని వెనకాల మనం వెళ్తున్నాము. రావులపాలెం వరకు ఆ బస్సు మనము కలిపే జర్నీ అయితే వేస్తాము. గోపాలపురం ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద అయితే ఆగింది గోపాలపురం. ఇటు సైడ్ మనకి ఎక్స్ప్రెస్ బస్సెస్ అన్నీ ఆగుతాయి. విశాఖపట్నం, పార్వతీపురం, సాలూరు, విజయనగరం, పాడేరు, పాలకొండ, ఇక్కడేమో కనిగిరి, ఇక్కడ విజయవాడ, ఏలేశ్వరం, విశాఖపట్నం అన్ని ఎక్స్ప్రెస్లు ఆగుతాయి అన్నమాట. అల్ట్రా డీలక్స్లు, అమరావతి, సూపర్ లగ్జరీ అన్ని బస్సులు. బస్ స్టాండ్లో 6:50 అని చూసాం కదా, బస్ స్టాండ్ టైమింగ్స్ పట్టుకొని బస్ కోసం వెయిట్ చేస్తే రావు. 7కి అయితే వచ్చింది. 7కి వచ్చిన బస్సు 9:20కి మనల్ని రాజోల్లో దింపుతుంది. రాజమహేంద్రవరం నుంచి రాజోల వరకు మొత్తం 73 కిలోమీటర్లు. 73 కిలోమీటర్లకి 80 రూపాయలు. ఈ జర్నీ ఎక్కువగా ఎవరికి యూజ్ అవుతుందంటే, రాజమహేంద్రవరం సైడ్ నుంచి అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంకి వెళ్ళడానికి బస్సెస్ అయితే ఏమి ఉండవు. రాజమండ్రి నుంచి డైరెక్ట్గా రాజమహేంద్రవరం నుంచి రాజోలు వెళ్ళి, రాజోల నుంచి ఆటోస్ లేదా బస్సెస్ మీద అయితే వెళ్ళాలి. రాజోల నుంచి కూడా డైరెక్ట్ బస్సెస్ 2-3 ఉన్నట్టునే. లాస్ట్గా జర్నీ చేద్దామని చెప్పి అది కూడా క్యాన్సిల్ అయితే అయ్యింది. అంతర్వేది వెళ్ళే వాళ్ళే బస్సులో ఎక్కువ మంది అయితే ఉన్నారు. రైల్వే ట్రాక్ కింద నుంచి అయితే వెళ్తున్నాము. ఈ జర్నీలో మనకి ఒక్క రైల్వే క్రాసింగ్ కూడా ఉండదు, ఎందుకంటే కోనసీమలో రైల్వే లైనే లేదు కదా. రాజమండ్రి రైల్వే స్టేషన్ స్వాగతం. రాజమండ్రి రైల్వే స్టేషన్లో రెనోవేషన్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి, అందుకే ఎలా ఉంది. చాలా ఖాళీగా ఉంది. ఒక గంటన్నరలో ఓపెన్ అవుతాయి మొత్తం షాప్స్ అన్నీ. మనం ఆ టైంకి రావులపాలెంలో ఉంటాం. ధవళేశ్వరం 2 కిలోమీటర్లు, వేమగిరి 6, బొమ్మూరు 2, నేషనల్ హైవే 16, 22 వేమగిరి నేషనల్ హైవే 16 కల్లా వెళ్ళాలి. ఇప్పుడు మనం ఉన్న రాజమహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా. మనం వెళ్ళేది కోనసీమ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలోకి అయితే వస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ ఒకప్పుడు ఈ తూర్పుగోదావరి జిల్లా అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ రెండు ఒకే జిల్లా కింద ఉండేవి. జిల్లాలు సపరేట్ అయిన తర్వాత అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ అయితే అయిపోయింది. ఇదే కాకుండా ఈస్ట్ గోదావరి నుంచి ఇంకొక పార్ట్ సపరేట్ అయ్యి కాకినాడ జిల్లా అయితే అయ్యింది. అలాగే కొన్ని పార్ట్స్ కొన్ని జిల్లాల్లో కలిసాయి అన్నమాట. రాజమహేంద్రవరం సిటీ దగ్గర నుంచి చాలా బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. ఇటు వెళ్ళిన బ్యూటీయే. మనం కోనసీమ వైపు వెళ్ళినా, మారేడుమిల్లి సైడ్ వెళ్ళినా, అండ్ వెస్ట్ గోదావరి కృష్ణా సైడ్ వెళ్ళినా, ఎటు సైడ్ వెళ్ళినా మొత్తం అద్భుతమే. మనం తిరుగుతున్న ఏరియా అంతా ధవళేశ్వరం. ఇక్కడ కనబడుతున్నారు జనం అందరూ. కస్తూరి గాంధీ జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల ధవళేశ్వరం.
రాజమహేంద్రవరం సిటీలో పెద్ద హడావడి ఏమీ లేదు, కానీ ఈ ధవళేశ్వరం వచ్చిన తర్వాత కొంచెం హడావడి ట్రాఫిక్ అంతా కనబడుతుంది. బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది కదా ధవళేశ్వరం బ్యారేజ్, పక్కనే గోదావరి, మొత్తం రెడ్ కలర్ వాటర్, చాలా ఎక్కువ ఉంది వాటర్ ఫ్లో అయితే. బ్యాక్ సైడ్ కనిపిస్తున్న బస్సు రాజమహేంద్రవరం అమలాపురం ఎక్స్ప్రెస్. వేమగిరి నేషనల్ హైవే 216 లోపలికైతే వచ్చేసాము. మనం ఉన్న ఈ వేమగిరి దగ్గర నుంచి రావులపాలెం వరకు నేషనల్ హైవే 216లోనే జర్నీ. ఇక్కడ మేకల మార్కెట్ జరుగుతున్నట్టుంది. రాజమహేంద్రవరం సరౌండింగ్స్లో నర్సరీస్ అంటే కడియం అంటారు. కడియం ఒకటే కాదు, ప్రతి ప్లేస్లోని రాజమహేంద్రవరం నుంచి కడియపులంక దాటి ఒక 1-2 కిలోమీటర్స్ వరకు నర్సరీస్ కనబడతాయి మనకి. రకరకాల మొక్కలు, ఎక్కడ చూసినా సరే మొత్తం నర్సరీసే. రకరకాల పువ్వులు, పండ్లు ఇచ్చే మొక్కలు, పెద్దవి చాలా రకరకాలు అయితే ఉంటాయి. బూరిలంక, చెన్నై 626 కిలోమీటర్లు. కడియపులంక. ఈ కడియపులంకలో చాలా పెద్ద పువ్వుల మార్కెట్ అయితే జరుగుతుంది. రోడ్డుకి రైట్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట మార్కెట్. అన్ని రకాల పువ్వులు దొరుకుతాయి. ఇక్కడ నుంచి చాలా ప్లేసెస్కి ఎక్స్పోర్ట్ కూడా జరుగుతాయి. కొంచెం ముందుకు వెళ్తే బస్ దగ్గర తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటారు. ముందు కనబడుతున్నాయి మొత్తం అన్ని పువ్వుల దుకాణాలు. కడియపులంక పువ్వులకి ఫేమస్. అటు సైడ్ కనబడుతుంది పువ్వుల మార్కెట్, కడియపులంక పువ్వుల మార్కెట్. అసలు ఖాళీ లేదు, ఫుల్ ట్రాఫిక్ జాము, అసలు ఖాళీ లేదు. వీళ్ళందరూ ఎక్కడికో పనులకైతే వెళ్తున్నారు. ఈ చెరువులో ఒక వ్యూ కనబడుతుంది, చాలా బాగుంది. అక్కడ బట్టలు ఉతుకుతున్నారు. సినిమాల్లో చూస్తుంటాం కదా చెరువుల గట్ల మీద బట్టలు ఉతకడం, అలాంటి వ్యూ. నర్సరీ మొత్తం నర్సరీ ప్రపంచం ఇదంతా. ఈ జర్నీ అంతా ఎలాగో ఉంటుంది. కొంత దూరం నర్సరీలు, కొంత దూరం ఏమో అరటి తోటలు, కొంత దూరం ఏమో కొబ్బరి తోటలు. అద్భుతాలే కనిపిస్తాయి మనకి. ఈ జర్నీ మొత్తం 73 కిలోమీటర్లు. పొట్టిలంక. వేమగిరి, బూరిలంక, కడియపులంక, పొట్టిలంక, ఇంకెన్ని లంకలు ఉన్నాయో ఈ జర్నీలో. మార్కెట్, ఉల్లిపాయల మార్కెట్. మడక్కి,
మడకి బస్ షెల్టర్. రాజమహేంద్రవరం సిటీలో మొత్తం మబ్బులుగా ఉంది. ఇప్పుడు ఎండ చంపేస్తుంది. కోనసీమ సైడ్ ఎలా ఉంటుందంటే ఒక సైడ్ గోదావరికి సంబంధించిన కెనాల్ అన్నా, గోదావరి రివర్ అన్నా, ఇంకొక సైడ్ ఊర్లు అయితే ఉంటే ఈ మధ్యలో ఉన్న రోడ్డు ఉంటుంది కదా, ఆ రోడ్డు అయితే హైట్లో ఉంటుంది అన్నమాట. ఊర్ల కన్నా ఈ గోదావరికి సంబంధించిన నది కెనాల్ కన్నా హైట్లో ఉంటుంది. మన నేషనల్ హైవే తీసుకున్న, ఇంటీరియర్లో రోడ్లు తీసుకున్న సేమ్ ఉంటాయి. అటు సైడ్ ఒక బ్యూటిఫుల్ విలేజ్ అయితే ఉంది. ఒక చిన్న సిమెంట్ రోడ్డుకి ఈ హైవే రోడ్డుకి మధ్యలో ఒక గోదావరి కెనాల్. అరటి 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 మూలస్థాన అగ్రహారం. ఊరంతా అక్కడెక్కడో ఉంది, బస్ షెల్టర్ ఇక్కడ ఉంది. కానీ వైబ్ చాలా బాగుంది. ఆ కెనాల్ దాటడానికి కూడా అయ్యో చిన్న వాళ్ళు నిర్మించుకున్న బ్రిడ్జిల్లో ఉన్నాయి. నర్సరీస్ అన్నవి అయిపోయాయి. ఈసారి వరి పొలాలు అయితే స్టార్ట్ అయ్యాయి. అన్నానో లేదా ఇంకా ఉన్నాయి. అక్కడ కనబడుతుంది కదా మొత్తం గ్రీన్ కలర్లో, అవన్నీ వరి పొలాలు. జొన్నాడ. ఒక బ్యూటిఫుల్ రోడ్లోకి అయితే వెళ్తున్నాం. ఈ ఫ్లైఓవర్ దగ్గర like 8 years 6 years అవుతుందేమో కన్స్ట్రక్షన్లోనే ఉంది. నాకు తెలియకుండా మరి ఎన్ని ఇయర్స్. లాస్ట్గా నేను ఒకసారి అప్పటికి బస్ సిరీస్లు ఏమి స్టార్ట్ చేయలేదు. ఆ టైంలో నేను కోనసీమని చూడడానికి అయితే వచ్చాను. అప్పుడు ఇలాగే ఉంది, అప్పుడు ఇలాగే ఉంది. ఈ ఫ్లైఓవర్ ఎప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుందో, ఇక్కడ ఉన్న జనాలకి మోక్షం ఎప్పుడు కలుగుతుందో. స్ట్రైట్గా రోడ్డు కనబడుతుంది కదా, స్ట్రైట్ వెళ్ళిపోతే మనం కాకినాడ అయితే వెళ్ళిపోవచ్చు. రాజమహేంద్రవరం నుంచి కాకినాడ వెళ్ళే బస్సెస్ కొన్ని ఈ రూట్లో అయితే వెళ్తాయి. కాకినాడ నుంచి రావులపాలెం వచ్చే బస్సెస్ ఆ రూట్లోనే వస్తాయి. కనపడుతున్న ఊరంతా జొన్నాడ. జొన్నాట వచ్చామంటే రావులపాలెం దగ్గరకు వచ్చేసినట్టే మనం. రావులపాలెం దగ్గరకు వచ్చామన్న దానికి సింబల్ ఏంటంటే అరటి. ఎక్కడ చూసినా అరటే కనబడుతుంది. రావులపాలెం సరౌండింగ్స్లో అరటి చాలా ఎక్కువ పండిస్తారు. రావులపాలెం దగ్గరలో ఇక్కడ ఒక ఆలయం ఉంది, చాలా బాగుంది ఆలయం అయితే. ముందు ఒక నది అయితే కనిపిస్తుంది, గౌతమి నది. ఇప్పుడు మనం ఈ గౌతమిని క్రాస్ చేసుకొని రావులపాలెం సైడ్ అయితే వెళ్ళిపోతాము. గౌతమి అంటే గోదావరిలో ఒక పాయ. ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర ఇది 7 పాయల కింద సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయిన దాంట్లో ఇది ఒకటి మాట గౌతమి. కోనసీమలో మనం జర్నీ చేసినప్పుడు ఎక్కడికక్కడ గోదావరి నది కనిపిస్తూనే ఉంటుంది. అవే ఈ 7 పాయలు. సముద్రంలో కలిసేటప్పుడు 7 పాయల కింద కలుస్తుంది. ప్రభుత్వ డిగ్రీ కళాశాల రావులపాలెం 1981లో స్థాపితం చేశారంట. తణుకు వెళ్ళాలంటే స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు. అమలాపురం వెళ్ళాలంటే లెఫ్ట్కి డైవర్షన్ అయితే తీసుకోవాలి. ఏలూరు 101 kilometers. రావులపాలెం
కోనసీమ ముఖద్వారం. ఐ లవ్ రావులపాలెం. అరటి అరటి ఎక్కువ కనిపిస్తుంది మనకి కోనసీమలో. రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్. బస్ ఆల్మోస్ట్ ఖాళీ అయిపోవడానికి రెడీగా ఉంది. రావులపాలెం ఆర్టీసీ బస్ స్టేషన్. మనమున్న రావులపాలెం నుంచి రాజోలు 37 కిలోమీటర్లు. రావులపాలెంలో ప్లాట్ఫామ్ నెంబర్ 11 మీద మన రాజోలు వెళ్ళి బస్సు అయితే ఆగింది. మనతోనే వచ్చిన అమలాపురం బస్సు ఫ్రంట్ అయితే ఉంది. ఏ బస్ స్టాండ్ ఖాళీగా ఉన్నా సరే రావులపాలెం బస్ స్టాండ్ ఎప్పుడూ ఖాళీ ఉండదు. కోనసీమలో మెయిన్ సిటీ కదా రావులపాలెం. ఫుల్ తిరుగుతూనే ఉంటారు జనం. ముందు కనబడుతున్న బస్సెస్ మనకి వయ్యా బొబ్బర్లంక మీద నుంచి రాజమహేంద్రవరం అయితే వెళ్తాయి. బ్యాక్ సైడ్ కనిపించింది బస్సు ముమ్మిడివరం. ఈ బస్సు రాజమహేంద్రవరం. అమలాపురం వెళ్ళాలంటే ఇలా బ్యాక్ సైడ్ అయితే వెళ్ళిపోవాలి. కోనసీమ ముఖద్వారం కింద నుంచి అయితే వెళ్ళాలి. మనం రాజోలు వెళ్తున్నాం కాబట్టి ఇలా స్ట్రైట్ అయితే వెళ్తాము. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వరకు చూసిందంతా ఒక లెవెలు, రావులపాలెం నుంచి రాజోల వరకు చూసేది ఒకటి మాట. ఇప్పుడు వరకు మనం చూసిన దానికి మించి అయితే ఉంటుంది. ఎక్కడ చూసినా అరటి గెలలే కనబడతాయి. ఎందుకంటే రావులపాలెంలో అరటి మార్కెట్ అయితే జరుగుతుంది. చాలా పెద్ద అరటి మార్కెట్ ఫ్రంట్ ఉంటుంది. రావులపాలెం అరటి మార్కెట్ మా బాబోయ్ చాలా పెద్దది. ఎప్పుడన్నా మన ఓన్ వెహికల్ మీద వచ్చినప్పుడు రావులపాలెం మొత్తం అంతా ఎక్స్ప్లోరర్ అయితే చేద్దాము. విజయవాడ 161, ఏలూరు 99, వేదీశ్వరం 2 కిలోమీటర్లు. రావులపాలెం డిపో. రాజోలుకి లెఫ్ట్కి డైవర్షన్ తీసుకోవాలి. రాజోలు 33 కిలోమీటర్లు. ఈతకోట నేషనల్ హైవే 216 నుంచి డైవర్షన్ తీసుకొని ఈతకోట ఊరు లోపలికి వెళ్తున్నాం. ఇలాంటి బ్యూటిఫుల్ హౌసెస్ ఎన్నో కోనసీమలో ఉన్నాయి. రాజోలు 30 కిలోమీటర్లు. ముమ్మిడివరపాడు. మొత్తం చెట్లే, రోడ్డు కట్టు ఇటు మొత్తం అంతా చెట్లే. మధ్యలో ఒక బ్యూటిఫుల్ రోడ్డు. ఎక్కడ చూసినా వాటర్, వరి పొలాలు లేదా అరటి తోటలు, అక్కడక్కడ విలేజెస్. వరి పొలాల్లో చాలా ప్లేస్లో నాట్లు అయితే వేస్తున్నారు. ఆ వ్యూ చూడడానికి చాలా అద్భుతంగా ఉంది. పల్లివెల. పల్లిపాలెం.
కనబడుతున్న ఊరే పల్లిపాలెం. బ్యూటిఫుల్ హౌస్, బ్రాందీ షాప్ ఇక్కడ. రైతు సేవా కేంద్రం కంటి. గంటి. మనం జర్నీ చేస్తున్న రోడ్ స్టేట్ హైవే 16. స్టేట్ హైవే 16లో ఎంత బ్యూటీ అయితే ఉంది. ఉచ్చులువారిపేట. ఇక్కడ కనబడుతున్న విలేజెస్ అన్ని చిన్న చిన్నవి, పెద్దవేమీ కాదు. చింతలవారిపేట. ఒడిముడి. మనం ఉన్న ప్లేస్ నుంచి పి గన్నవరం 6 కిలోమీటర్లు. చాలా ఊర్లు వెళ్తున్నాయి కానీ ఎక్కడ ఊర్లు అయితే లేవు. వెదర్ ఎప్పటికప్పుడు మారిపోతూనే ఉంది. సగం అంతా ఎండగాస్తుంది, సగం అంతా మబ్బులుగా ఉంది. వ్యూస్ అన్నీ మాత్రం నెక్స్ట్ లెవెల్. ఎక్కడ చూసినా మొత్తం వాటర్ మయమే. గోదావరి జిల్లాలు కదా, ఆ మాత్రం ఉంటుంది మరి. కొబ్బరాకిల్లులు కోనసీమలో ఎక్కువగా కనిపించి కొబ్బరాకిల్లులు. వెస్ట్ గోదావరి సైడ్ కనిపించేవి గడ్డీలు. విశాఖ జిల్లా సైడ్కి ఎక్కువ కనిపించేవి తాటాకిల్లులు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి. కోనసీమలో చాలా వరకు ఇలాంటి బ్యూటిఫుల్ హౌసెసే ఉంటాయి. ఎర్రంశెట్టివారిపాలెం. కొబ్బరికాయ వ్యాపారాలు ఈ కోనసీమలో జరిగినంతగా ఏ ప్లేస్లోనే జరగవు. ఎక్కడ చూసినా మొత్తం కొబ్బరే. ఎందుకంటే ఇక్కడ ఉన్న కొబ్బరి తోటలు ఇంకెక్కడ ఉండవు, అన్ని ఎక్కువ ఉంటాయి మనకి. బోడపాటివారిపాలెం. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వరకు లంక. రావులపాలెం నుంచి రాజోల మధ్యలో మొత్తం అన్ని పాలెలు. పాలెం. తాటియాకులవారిపాలెం. పి గన్నవరం. గంటి రోడ్, పి గన్నవరం. కొంచెం పెద్ద ఊరు మాట. ఈ సరౌండింగ్స్లో ఉన్న అన్ని ఊర్లతో పోల్చుకుంటే పి గన్నవరం పెద్దది. పి గన్నవరం జంక్షన్. గన్నవరం దాటిన తర్వాత ఒక గోదావరి క్రాసింగ్ అయితే ఉంటుంది. అంతర్వేది 44 కిలోమీటర్లు. ఇక్కడ నుంచి రాజోలు 17 కిలోమీటర్ల, 14 కిలోమీటర్ల. ఫుల్ విలేజ్ వైబు. సినిమాల్లో చూస్తాం కదా, అలాంటి ఫీల్ అయితే కలుగుతుంది.
అల్లూరి సీతారామరాజు గారు. గన్నవరంలో గోదావరి నది వ్యూ ఇది. ఆ చివరన ఓల్డ్ బ్రిడ్జ్ మనం వెళ్తుంది, న్యూగా కట్టింది. న్యూగా కట్టి కూడా చాలా సంవత్సరాలు అయ్యి ఉంటుంది. ఆ ఓల్డ్ బ్రిడ్జ్ మీద ఇంకా వెహికల్స్ వెళ్తున్నాయి. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్. గోదావరి గట్టు మీద అటు సైడ్ కొబ్బరి చెట్లు, ఇటు సైడ్ గట్టు మీద కొబ్బరి చెట్లు, మధ్యలో బ్యూటిఫుల్ గోదావరి. గోదావరి నది 7 పాయలుగా సపరేట్ అయిపోయి సముద్రంలో కలుస్తుందని చెప్పాను కదా, అందులో ఇది ఒక పాయ. 2 పాయల్ని మనం దాటాం ఇప్పటికి. లంకల గన్నవరం. గోదావరి నది ముందు అంతా ఒకలా ఉంది, ఇదంతా వేరేగా ఉంది. 3 వేరియేషన్స్. రాజమహేంద్రవరం నుంచి రావులపాలెం వరకు నర్సరీలు ఉన్నాయి. రావులపాలెం నుంచి పి గన్నవరం వరకు వరి పొలాలు ఉన్నాయి. పి గన్నవరం నుంచి ఇప్పుడు మనం వెళ్తుంది మొత్తం కొబ్బరే. వరి కన్నా కొబ్బరి ఎక్కువ ఉంది ఇక్కడ. వరి అక్కడ కనిపించలేదు. మామిడికాయలు ఎవరింట్లో చూసినా సరే కొబ్బరికాయలు కుప్పలు కుప్పలు పోగులు అయితే ఉన్నాయి. పనసకాయలు కూడా ఉన్నాయి. ఎల్ గన్నవరం. ఆంధ్ర, కేరళ. ఇది జూలై మంత్. మీకు ఈ వీడియో ఈ మంత్లోనే వస్తుంది. జూలై మంత్లో మామిడిపోత కోనసీమలో. జొన్నలంక. వీళ్ళు కెనాల్ దాటడానికి వాడే బ్రిడ్జెస్ ఇవి. ఒక స్వర్గం ఈ జర్నీ. చుట్టూరు కొబ్బరి తోట, మధ్యలో ఒక బ్యూటిఫుల్ హౌస్ 2 ఉన్నాయి. కనబడుతున్న ఊరంతా మొండెపు లంక. చాకలిపాలెం. ఇల్లు పెద్దదా ఉన్నాయి, చిన్నదా ఉన్నాయి. ఇంటి చుట్టూ మాత్రం కొబ్బరి చెట్లు ఉండవలసిందే. ప్రకృతి మధ్యలో బతుకుతున్నారు వీళ్ళు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం రైట్కి డైవర్షన్ అయితే తీసుకుంటాము. ఇంకొక 6 కిలోమీటర్లలో మనం రాజోలులో అయితే ఉంటాము. వాటరేవులపల్లి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తట్టిపక్క. ఇలాంటి కెనాల్స్ కొన్ని వందల కెనాల్స్ దాటుకొని అయితే వచ్చాము రాజమహేంద్రవరం నుంచి ఇక్కడ వరకు. జగ్గన్నపేట. ఈ జగ్గన్నపేటలో బస్ ఖాళీ అయిపోతుంది మళ్ళీ.
తాటిపాక జగ్గన్నపేట రెండు ఒకటే. ఇప్పుడు కొంచెం పెద్దగా షాప్స్ అన్నీ కనబడుతున్నాయి. రావులపాలెంలో స్టార్ట్ అయిన దగ్గర నుంచి కొంచెం వైబ్ మారిందన్నమాట. స్వాగతం సుస్వాగతం తాటిపాక జగ్గన్నపేట అని అందరూ అంటున్నారు, కానీ ఎక్కడ చూసినా తాటిపాక తాటిపాక. ఇది పొదలాడ. రాజోలు కూరగాయల మార్కెట్. పాలకొల్లు 22, భీమవరం 43, బల్కీపురం 11. అన్ని స్ట్రైట్. ఇది మామూలుగా లేదు. జిల్లా సహకార కేంద్ర బ్యాంక్. మార్నింగ్ 7కి అయితే స్టార్ట్ అయ్యాము. ఇప్పుడు రాజోలు ఆర్టీసీ కాంప్లెక్స్లో అయితే ఉన్నాము. 73 కిలోమీటర్లు స్వర్గం చూసుకొని అయితే వచ్చాము. ఇది ఫ్రెండ్స్ ఈ వ్లాగు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బై.